గంజాయి విక్రయించే నలుగురిని అరెస్ట్ చేసి 20 కిలోల గంజాయి సీజ్ చేశామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, దీనిని చేబ్రోలు పోలీస్ స్టేషన్ నుంచే ప్రారంభించామని అన్నారు. ముందస్తు సమాచారంతో మంగళవారం ఉదయం పొన్నూరు రూరల్ పిఎస్ సిఐ వై కోటేశ్వరరావు, చేబ్రోలు పిఎస్ ఎస్ఐ మహేష్ కుమార్ పోలీస్ సిబ్బందితో చేబ్రోలు గ్రామ నందమూరి కాలనీ 1వ వీధిలోని కట్టా శ్రీను అలియాస్ డబ్బా శ్రీను ఇంట్లో సుమారు 20 కిలోల గంజాయిని గుర్తించారని అన్నారు. పట్టుబడిన కట్టా శ్రీను గుంటూరు నల్లచెరువు 8వ వీధి నల్లచెరువు 20/2 అడ్డరోడ్డులో ఉంటున్న 2 మైనర్లతో కలిసి గత నెలలో విశాఖపట్నం జిల్లా అరకు వెళ్లి 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చేబ్రోలులోని కట్టా శ్రీను ఇంట్లో భద్రపరిచామని అన్నారు. ఇక కట్టా శ్రీను వద్దకు వట్టి చెరుకూరు మండలం కోవెలమూడి వాసితోట రాజేష్ మరో 2 వచ్చి 1-2 కిలోల గంజాయి తీసుకెళ్లేవారని, దాన్ని చిన్న చిన్న పొట్లాలుగా చేసి చేబ్రోలు తెనాలి పరిధిలోని విద్యార్థులు, స్పిన్నింగ్ మిల్లు కార్మికులు, నిరుద్యోగ యువతకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవారని అన్నారు. క్రమంలో కట్టా శ్రీను, తోట రాజేష్ తో పాటు 2 మైనర్లను అరెస్ట్ చేసి 20 కిలోల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. పరారీలో ఉన్న మరో 4 ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని తెలిపారు. పట్టుబడిన ఒక మైనర్ పై ఎన్డీపీఎస్ బైక్ గొలుసు చోరీ కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికీ తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ, ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ, ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి